బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు యూట్యూబ్ లైవ్ చేద్దాం అనుకున్నాం గానీ, సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల లైవ్ పీపీటీ షేర్ అవ్వలేదు. సో, ఇప్పుడైతే ఎలక్ట్రికల్ బేసిక్ టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? సో, దాని డెఫినిషన్స్, యూనిట్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్‌లీ వచ్చేసి వోల్టేజ్. మన ఎలక్ట్రికల్‌లో ఎలక్ట్రికల్ టెర్మినాలజీ మెయిన్‌గా యూజ్ చేసే వర్డ్స్ వచ్చేసి వోల్టేజ్, కరెంట్, పవర్, వోల్టేజ్ రెగ్యులేషన్స్, వోల్టేజ్ లాస్, వోల్టేజ్ డ్రాప్ అండ్ ఎఫిషియన్సీ, ఫ్రీక్వెన్సీ, హార్మోనిక్స్, ఆసిలేషన్స్. సో, ఇవన్నీ ఎలక్ట్రికల్ బేసిక్ టెర్మినాలజీ. సో, మెయిన్‌లీ ఎలక్ట్రికల్ వోల్టేజ్ వచ్చేటప్పటికి మెయిన్ డెఫినిషన్ వచ్చి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్‌ని వోల్టేజ్ అని అంటాం. సో, మెయిన్‌లీ వోల్టేజ్ యొక్క వోల్టేజ్ వోల్టేజ్ మెజరింగ్ వచ్చేసి క్యాపిటల్ వి అండ్ సింబల్ ఆల్సో వి అండ్ వి ఈక్వల్ టు ఐఆర్. సో, ఓమ్స్ లా అనేది మనం బేసిక్ ఎలక్ట్రికల్ నేర్చుకుంటాం. సో, ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తామంటే ట్రయాంగులర్ ఫార్ములా యూజ్ చేసి వి ఈక్వల్ టు ఐఆర్ అని కన్సిడర్ చేస్తాం. సో, సపోజ్ మనం వి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అని. ఓకే. సో, వోల్టేజ్ అంటే వి ఈక్వల్ టు ఐఆర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్. సో, కరెంట్‌ని మనం ఐతో డిఫైన్ చేస్తాం. సో, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఒక కండక్టర్‌లో ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లో అయిందని కరెంట్ అని అంటాం. సో, దీన్ని యూనిట్స్ వచ్చేసి ఆంపియర్స్, క్యాపిటల్ ఈ. అండ్ యూనిట్ డిఫైన్ చేసేది కరెంట్ ఐ. అండ్ మనం చూసాం కదా ఇందాక. సో, వి ఈక్వల్ టు ఐఆర్ అని. సో, ఐ అంటే వి బై ఆర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్, ద అపోజిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ కరెంట్‌ని అపోజ్ చేసిందో దాన్ని రెసిస్టెన్స్ అని అంటాం. సో, దీని సింబాలికల్‌గా మనకి ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది. అండ్ రెసిస్టెన్స్‌ని మనం ఆర్‌తో డిఫైన్ చేస్తాం. అండ్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఓమ్స్. ఓమ్స్ సింబల్ ఇది. అండ్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ లెంగ్త్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. సో, రెసిస్టెన్స్ అనేది మనం ఎలక్ట్రికల్‌లో హై రెసిస్టివిటీ అని, లో రెసిస్టివిటీ అని. సో, రెసిస్టివిటీ వేరు, రెసిస్టెన్స్ వేరు. సో, ఇవి ఫైండ్ ఔట్ చేస్తాం ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేటికి పవర్. సో, మనకి ఎలక్ట్రికల్‌లో మన వ్యూ ఎలా ఉండాలంటే మనంతా ఊహించుకునేదంతా ఊహల్లోనే ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అక్కడ కరెంట్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందని. సో, పవరు మనకిప్పుడు షాక్ కొట్టడం అనేది మనకు తెలుస్తుంది గానీ, ఆ ఫ్లోయింగ్ అనేది ఇలా గాలిలోనే ఉంటుందంతా. ఓకే. సో, పవర్ అంటే ఏంటి? ద రేట్ అట్ విచ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈస్ కన్జ్యూమ్డ్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్. ఓకే. దాన్ని పవర్ అని అంటాం. సో, పవర్‌ని పీతో డిఫైన్ చేస్తాం. అండ్ యూనిట్స్ వచ్చేప్పటికి వాట్స్. ఓకే. అండ్ పవర్‌ని ఫార్ములా వి ఇంటూ ఐ, వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో, మన పవర్‌ని ఎనర్జీ పర్పస్ కోసం పవర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కెపాసిటెన్స్. సో, కెపాసిటెన్స్ అనేది మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూనే ఉంటాం. అండ్ ఇండక్షన్ మోటార్స్ మనం మోటార్స్ అనేవి యూజ్ చేస్తాం కదా ఇంటి దగ్గర. సో, దానికి కెపాసిటెన్స్ పర్పస్ అనేది మెయిన్ రోల్ యాక్ట్ చేస్తది. వితౌట్ కెపాసిటెన్స్ మనకి మోటార్ కూడా రన్ అవ్వదు. ఓకే. ఇదేంటంటే ఎలక్ట్రిక్ చార్జ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో, దీన్ని డిఫైన్ చేసేది సితో డిఫైన్ చేస్తాం. అండ్ దీని యూనిట్స్ వచ్చేప్పటికి ఫరాడ్స్ అండ్ ఎఫ్. ఓకే. అండ్ ఫార్ములా వచ్చేటప్పటికి సి ఈక్వల్ టు క్యూ బై వి. క్యూ అంటే చార్జ్ బై వోల్టేజ్. ఓకే. అండ్ ఇండక్టెన్స్‌ని మనం ఎల్‌తో డిఫైన్ చేస్తాం. సో, ఆ డెఫినిషన్ ఏంటంటే ఇండక్టర్ అనేది కాయిల్‌కి వౌండ్ చేస్తాం. కాయిల్‌కి రొటేట్ చేసుకొని ఇలాగా ఈ పర్పస్ ఇండక్టెన్స్ అనేది ఇలా కాయిల్‌ని వౌండ్ చేసుకొని యూజ్ చేస్తాం. సో, మెయిన్ ప్రాపర్టీ వచ్చేసేప్పటికి సో, చేంజెస్ ఇన్ కరెంట్. కరెంట్‌లో మన చేంజెస్ అనేవి ఒక కండక్టర్‌లో కరెంట్ అనేది చేంజెస్ ఉండడానికి ఇండక్టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో, మెయిన్‌లీ ఇండక్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికి హెన్రీస్, క్యాపిటల్ హెచ్.
అండ్ ఫౌండ్ ఇన్ ఇండక్టర్స్ అండ్ కాయిల్స్లో ఇండక్టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి డయోడ్. సో డయోడ్ వచ్చేటప్పటికి మనం ఎలక్ట్రానిక్ ఇవి స్మాల్ పార్టికల్స్ మాట, అంటే స్మాల్ డివైజెస్. మన ఎలక్ట్రానిక్స్ చూస్తాం పిఎన్ డయోడ్ అని, ఎన్పి డయోడ్ అని చూస్తాం. సో దీని వచ్చేప్పటికి యానోడ్ అంటాం, దీని వచ్చి క్యాథోడ్. అండ్ ఈ ఏ డివైస్ అయినా సరే 2 టెర్మినల్స్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ కింద. సో దట్ అలౌస్ కరెంట్ ఫ్లో ఇన్ ఎనీ వన్ డైరెక్షన్. ఓకే. అండ్ మెయిన్లీ ఎక్కడ యూస్ చేస్తారంటే రెక్టిఫికేషన్స్లో, వోల్టేజ్ రెగ్యులేషన్, సిగ్నల్ క్లిప్పింగ్ దగ్గర. అండ్ మెయిన్లీ పిఎన్ జంక్షన్ డయోడ్స్, జేఎన్ఆర్, ఎల్ఈడి, పిఎన్పి, ఎన్పిఎన్ డయోడ్స్. సో ఇవన్నీ డయోడ్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ట్రాన్సిస్టర్స్. వచ్చేప్పటికి బీజేటీ, మనకి ఎమిటర్ ట్రాన్సిస్టర్ అని. సో యాజ్ అ ట్రాన్సిస్టర్ అంటే ఏంటంటే, సో మన సిగ్నల్స్, వీక్ సిగ్నల్స్ స్ట్రాంగ్ సిగ్నల్ చేయడానికి. అండ్ సెమీ కండక్టర్ డివైజెస్ యూజ్ ఇట్ టు యాంప్లిఫై ఆర్ స్విచ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, అండ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అండ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే యాంప్లిఫైయర్స్లో. సో వీక్ సిగ్నల్ ఇచ్చే దగ్గర స్ట్రాంగ్ సిగ్నల్ చేయడానికి, అండ్ ఆసిలేషన్ పర్పస్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేటప్పటికి మనకి పవర్ అనేది, సో వోల్టేజ్ అనేది స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది వచ్చేసి ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. సో కాయిల్కి వూండింగ్ అనేది ఇలా చేస్తారు. సో అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ డివైస్ దట్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ పర్పస్ ఇన్ ఏసీ వోల్టేజెస్. మ్యాక్సిమం ఏసీ వోల్టేజ్ ఉంటుంది. సో ఏసీ వోల్టేజ్ కాబట్టి, సో మనకి జనరేషన్ నుంచి ట్రాన్స్మిషన్కి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ వచ్చి 240 నుంచి 240 వోల్ట్స్, కానీ మనకి కరెక్ట్గా 240 వోల్ట్స్ అనేది మనకు పంపరు. ప్లస్ ఆర్ మైనస్ 5% ఆ 10% ఎక్స్ట్రా అనేది పంపుతారు. సో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు. సో వై? బికాస్ మనకి సో 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఒక పవర్ అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు, సో మధ్యలో సమ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. మన హౌస్కి డొమెస్టిక్ పర్పస్ వచ్చేటప్పటికి ఎంతో కొంత డ్రాప్ అవుతుంది. సో దానికి మనకు కొంచెం ఎక్కువ ఇచ్చి పంపించడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ వోల్టేజ్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఇన్ ఇండియా ఫ్రీక్వెన్సీ అనేది 50 హెడ్జెస్ అని ఉంటుంది. సో 50 హెడ్జెస్ ఈస్ కాన్స్టెంట్. ఓకే. అండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఎక్కడ యూస్ చేస్తారంటే ట్రాన్స్మిషన్లో, డిస్ట్రిబ్యూషన్లో యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఎక్కడ మాట్లాడతాం మనం? డీసీ కరెంట్లో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 0, ఎందుకంటే ఇక్కడ ఏ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు డీసీలో. ఓకే. అండ్ ఏసీ వచ్చేటప్పటికి సైన్ వేవ్ ఉంటుంది. సో దీనికి వోల్టేజ్ డ్రాప్, యాంప్లిట్యూడ్, అండ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని, సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ సో మన ఇండియాలో వచ్చేసి ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెడ్జెస్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఫారెన్ నుంచి ఏదో ఒక నాకు నచ్చిందని ఏదో ఒక స్మార్ట్ టీవీ అనేది నేను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నా. సో ఇప్పుడు మనకి ఫారెన్లో వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ వచ్చేసి 60 హెడ్జెస్. సో మరి 60 హెడ్జెస్ ఉన్న స్మార్ట్ టీవీ మన ఇండియాలో 50 హెడ్జెస్కి ఎలా వర్క్ అవుతుంది? సో ఇది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు తెలుసు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఇన్ ఆల్టర్నేటింగ్ కరెంట్. అండ్ ఫ్రీక్వెన్సీని ఎఫ్తో డిఫైన్ చేస్తారు. అండ్ యూనిట్స్ వచ్చేసి ఇప్పటికి హెడ్జెస్. అండ్ సింబల్ ఎఫ్. ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి ఐ బై టైం, కరెంట్ బై నెంబర్ ఆఫ్ ఆస్కిలేషన్స్ బై టైం పీరియడ్. ఓకే. అండ్ ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ అపోజిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్లో ఇన్ ఏసీ సర్క్యూట్స్. ఏసీ సర్క్యూట్స్లో మనకి కరెంట్ ఫ్లోని అపోజ్ చేసేదాన్ని ఇంపిడెన్స్ అని అంటాం. ఇంపిడెన్స్ని జెడ్తో డిఫైన్ చేస్తాం. సేమ్ మెజర్డ్ ఇన్ రెసిస్టెన్స్. సో అపోజిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్
అపోజిషన్ ఆఫ్ ఇంపిడెన్స్. సో ఈ డెఫినేషన్ మాత్రం సేమ్ ఉంటుంది అండ్ యూనిట్స్ ఆల్సో సేమ్. ఓకే, ఇది ఇంపిడెన్స్ అనేది రెండు కండక్టర్స్ మధ్య మనకి ఫ్లో ఆఫ్ ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుంది అని చూడడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెక్టిఫైయర్స్. సో రెక్టిఫైయర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇవి చిన్న చిన్న డివైజెస్. సో మనకి ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడానికి. అదే మనకి ల్యాబొరేటరీస్లో చూస్తే సో రెక్టిఫైయర్స్కి సెపరేట్గా మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఏసీ టు డీసీ కన్వర్టర్స్ అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్స్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎలక్ట్రికల్ ల్యాబ్స్లో యూజ్ చేసే రెక్టిఫైయర్స్ మాత్రం పెద్దవి ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి స్మాల్ డివైజెస్. అండ్ మీరు ఒకవేళ సో మనకి స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ పెడతాం. సో అవి డీసీకి ఉంటాయి. డీసీని ఏసీకి కన్వర్ట్ చేసుకుంటే స్మాల్ స్మాల్ చిప్స్ అనేవి యూజ్ చేస్తారు అండ్ యూజింగ్ పవర్ సప్లైస్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆసిలేటర్స్. ఆసిలేటర్స్ ఎందుకు? జనరేట్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్ లైక్ సైన్, స్క్వేర్ అండ్ ట్రయాంగులర్ వేవ్స్. సపోజ్ మన ఆసిలేషన్స్ అనేవి ఎలక్ట్రానిక్ అని చూస్తాం. సైన్ వేవ్స్ అనే, స్క్వేర్ వేవ్స్ అండ్ ట్రయాంగులర్ వేవ్స్ అని వచ్చేప్పటికి సైన్ వేవ్స్. సో ఇలా మనకి ఆసిలేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దాని పర్పస్ అంటే ఎంత తో మనకి సిగ్నల్స్ అనేవి ఫ్లో అవుతున్నాయని. సో సిగ్నల్ జనరేషన్స్ అనేవి టైమింగ్ సర్క్యూట్స్ ప్లేసెస్లో ఆసిలేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పీసీబీ. సో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సో ఈ బోర్డ్ అనేది కనెక్టర్ సపోర్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఎలక్ట్రానిక్ డివైజెస్ మ్యాక్సిమం 99% పీసీబీస్ లేని డివైజెస్ అయితే ఉండవు. అండ్ మనం యూజ్ చేసే మొబైల్స్లో కూడా పీసీబీ బోర్డ్ అనేది ఉంది. మనం రిపేర్ చేసినప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది అది. సో కండక్టివ్ ట్రాక్స్ అండ్ ప్యాడ్స్ అండ్ స్మాల్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో పీసీబీస్ అనేవి యూజ్ చేస్తాం. సో రిలేస్ అని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే పవర్ సిస్టమ్స్లో స్విచ్ గేర్ ప్రొటెక్షన్ దగ్గర రిలేస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రికల్లీ ఆపరేట్ చేసే దగ్గర. సో ఇన్స్టెంట్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అనేది కావాల్సిన చోట రిలేస్ అనేవి యూజ్ చేస్తాం. అంటే రిలేస్ అంటే ఏంటంటే మనకి సెన్సార్స్ లాగా పనిచేస్తాయి. సో యూజ్డ్ ఫర్ ఐసోలేషన్ అండ్ కంట్రోల్ అండ్ మెయిన్లీ ఆటోమేషన్, మ్యాట్ ల్యాబ్స్లో అండ్ ఇది. సో ఎక్కడైతే ఇన్స్టెంట్ మనకి ఆపరేటింగ్ కావాలో ఆ ప్లేసుల్లో రిలేస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ప్రొటెక్షన్ పర్పస్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్ దగ్గర యూజ్ చేస్తాం. సూపర్ కండక్టర్స్. సో సూపర్ కండక్టర్స్ వచ్చి కండక్టర్స్ మాట. సో జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ బిలో ఏ క్రిటికల్ టెంపరేచర్. సో ఎంఆర్ఐ మెషిన్స్లో పార్టికల్ ఎసిలరేటర్స్ అండ్ కండక్టర్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి. లైక్ కాపర్, అల్యూమినియం అండ్ సిల్వర్, చాలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి హార్మోనిక్స్. సో మనం వోల్టేజ్ కానీ కరెంట్ వేవ్ ఫార్మ్స్ లైక్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలు, సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ యూజ్ చేసిన దాన్ని హార్మోనిక్స్ అని అంటాం. సో డిస్టార్షన్స్ అనేవి వస్తాయి. ఒక హార్మోన్స్లో మాత్రం కంపల్సరీ డిస్టార్షన్స్ అనేవి వస్తాయి. ఎక్కడైతే హార్మోన్స్ డిస్టార్షన్ వచ్చి దాన్ని ఈక్వల్ చేసి, సో దాన్ని హార్మోన్స్ అనేవి లెవెల్ ఈక్వల్ చేసి అండ్ ఫండమెంటల్ ప్యూర్ సైన్ వేవ్ ఫామ్ అనేది ఇలాగా మనకి ఫ్లక్చువేషన్స్ అన్ని రెడ్యూస్ చేసి డిస్టార్షన్స్ అన్ని అయినాక సో మనం ప్యూర్ సైన్ వేవ్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్ పవర్ సిస్టమ్స్ మన హార్మోనల్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ చూస్తాం. అండ్ ఫిల్టర్స్ అండ్ ప్రాపర్ సిస్టమ్ డిజైన్స్ అనేవి సో దీనికి అప్లికబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి లోడ్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి చూస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది పర్ డేకి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లోడ్ చూస్తే మార్నింగ్ 6 to 10 వరకు పీక్ లెవెల్లో ఉంటుంది లోడ్ అనేది. ఎందుకంటే అందరూ ఎక్కువ యూజ్ చేసే టైం అది. అండ్ నెక్స్ట్ 10 to 11
కొంచెం తక్కువ అవుతుంది. అండ్ 12-4 వరకు అండ్ నార్మల్‌గా ఉంటుంది. అగైన్ 5-9 వరకు మళ్ళీ పీక్ లెవెల్‌కి వెళ్తుంది. సో, యూసేజ్ అనేది ఒక్కొక్క టైం ఒక్కోలా లోడ్ అనేది యాక్ట్ చేస్తుంది. లోడ్ పవర్ అనేది సో, అలా కన్సిడర్ చేస్తారు. ఏ టైం ఎక్కువ ఉంటుంది. సో, దాన్ని బట్టి సో, మనకి లోడ్ అనేది ఎక్కువ ఎక్కడ యూసేజ్ అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ సో, మన లోడ్ అంటే మన పవర్ సిస్టమ్స్‌లో లోడ్ కోసం ఎక్కువ ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం. అండ్ మెయిన్‌లీ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ పవర్ ఎక్విప్‌మెంట్స్ దగ్గర అండ్ రెసిస్టివ్, ఇండక్టివ్, కెపాసిటివ్ లోడ్స్ మెయిన్‌లీ ఎగ్జాంపుల్ బల్బ్స్, మోటార్స్, కెపాసిటర్స్. సో, మన ఇంట్లో మన హౌస్‌లో రన్ చేసే ప్రతి డివైస్ లోడ్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే మనకి మంత్లీ కన్జంప్షన్ అనేది ఉంటుంది కదా! సో, అక్కడ డిఫైన్ చేయడానికని. సో, ప్రతి డివైస్ నుంచి కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందని తెలుస్తుంది. అండ్ జనరేషన్ నుంచి ట్రాన్స్‌మిషన్‌కి ఎలా ఫ్లో అవుతుందని పవర్ ఫ్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రౌండింగ్. సపోజ్ మనం ఒక సిస్టమ్ అనేది మనం ఒకటి బై చేసాం. బై చేసి మన హౌస్‌లో పెట్టుకున్నాక మనకి ఫస్ట్ చేయాల్సిన ప్రిఫరెన్స్ ఏంటంటే, మనం ఒక సిస్టమ్ గాని ఏదైనా మనకి కాస్ట్‌లీ డివైస్ అనేది కొన్నప్పుడు సో, దానికి గ్రౌండింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో, గ్రౌండింగ్ అనేది మనం డైరెక్ట్ అపార్ట్మెంట్స్‌కి మన హౌస్‌కి ఇచ్చేస్తే సో, నో ప్రాబ్లమ్. మనం సెపరేట్‌గా ఇచ్చుకుంటే ఇంకా బెనిఫిట్. అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు మనకి గ్రౌండింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే, షాక్స్ గాని అండ్ డివైస్ ఆహ్, లైఫ్ టైమ్ గాని బావుంటుంది. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఎక్కువయ్యి ఏమన్నా అయితే మనకి సీపీఎస్‌లో ఇవి ఎస్ఎంపీఎస్ అవి గమ్ముని పాడైపోయే అవకాశం ఎక్కువుంటది. అండ్ ఎలక్ట్రికల్ ఆల్ ఇన్‌స్టాలేషన్‌లో గ్రౌండింగ్ అనేది కంపల్సరీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్క్యూట్ బ్రేకర్స్. సర్క్యూట్ బ్రేకర్స్ ఎందుకు? సపోజ్ మనకి ఎక్కువ హెవీ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అయింది. హెవీ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఒక్క ట్రా మన హౌసెస్‌లో ఎంసీబీస్ అనేవి యూజ్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా గ్రైండర్ అనేది ఆన్ చేశాను. ఎక్కువ హెవీ అమౌంట్‌లో మనకి వోల్టేజ్ అనేది వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈ డివైస్ మనకి పోకుండా మనకి ఎంసీబీ అనేది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో, అక్కడికి ఆ వోల్టేజ్ అనేది బ్రేక్ చేస్తుంది. అండ్ ఇన్ ట్రాన్స్‌మిషన్స్ ఆల్సో సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, మనం చిన్న చిన్న డివైసెస్ ఎంసీబీస్ అనేవి చిన్నవుంటే మనకి ట్రాన్స్‌మిషన్‌లో చూస్తే సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి సో, ఈ విధంగా ఉంటాయి. ఓకే. మనం హౌస్ పర్పస్ యూజ్ చేసేవి ఈ ఎంసీబీస్. ఓకే. అండ్ a device that interrupts the flow of current in the ఓవర్లోడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్. సో, ఈ టైంలో ఏమవుతుందంటే ఎంసీబీస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ మెయిన్‌లీ ఎక్కడంటే సేఫ్టీ పర్పస్ కోసం ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తారు. ఎంసీబీ అంటే మినీ సర్క్యూట్ బ్రేకర్ అండ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలక్ట్రికల్ ఫీల్డ్. చార్జ్ పార్టికల్స్ అనేవి సపోజ్ ఒక కాయిల్ దగ్గర ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. సో, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ ఈ ప్రాపర్టీ అనేది ఇలా లూప్ అనేది ఉందో దాన్ని ఎలక్ట్రికల్ ఫీల్డ్ అని అంటాం. సో, దీన్ని ఈతో డిఫైన్ చేస్తాం. అండ్ ఇది ఓల్డ్ పెర్ ఓల్డ్ పెర్ మీటర్ యూనిట్స్ అనేవి డిఫైన్ చేస్తాం ఇలా. అండ్ ఫార్ములా వచ్చేటప్పటికి ఫోర్స్. సో, ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో ఫోర్స్ బై చార్జ్. సో, ఇది ఫోర్స్ బై చార్జెస్ వచ్చేది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిజం. సో, ఎలక్ట్రికల్ చార్జెస్‌లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే ఒక ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ ఎన్ఎస్ ఏ ఫోర్స్ జనరేటెడ్ బై మూవింగ్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఆర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో, మెయిన్‌లీ ఎక్కడ యూజ్ చేస్తాం? మ్యాగ్నెటిజం అనేది కంపల్సరీ మనకి సో, మోటార్స్‌లో, ట్రాన్స్‌ఫార్మర్స్ అన్నిట్లో మ్యాగ్నెటిజం లేనిదే వర్క్ అవ్వదు. అండ్ సో, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైసెస్‌లో మ్యాగ్నెటిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, సెమీ కండక్టర్ డివైసెస్. సెమీ కండక్టర్ డివైసెస్ వచ్చేప్పటికి ఇవి స్మాల్ చిప్స్. సో, మనం మెటీరియల్ విచ్ కండక్టివిటీ బిట్వీన్ ఏ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. ఒక కండక్టర్ వాలెన్సీ కండక్టర్‌కి, ఇన్సులేటర్‌కి మధ్య ఉండే సో, దీన్ని సెమీ కండక్టర్స్ అని అంటాం. సో, దీన్ని ఏమంటంటే సిలికాన్, జెర్మేనియం. దీని ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్స్. అండ్ మెయిన్‌లీ ఎక్కడ యూజ్ చేస్తాం డయోడ్స్‌లో, ట్రాన్సిస్టర్స్, ఐసీ చిప్స్‌లో యూజ్ చేస్తాం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలక్ట్రికల్ మోటార్.
సో ఎలక్ట్రికల్ మోటార్ ఎందుకు? మనం ఇచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీని సో మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. దాన్ని ఎలక్ట్రికల్ మోటార్ అంటాం. అది జనరేటర్ అయితే సో మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. సో మోటార్‌లో వచ్చేటప్పటికి సో మన వాటర్ పర్పస్ కోసం మోటార్స్ యూజ్ చేస్తాం కదా! ఇండక్షన్ మోటార్స్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దీని ఇన్‌సైడ్ వ్యూ అనేది ఈ వౌండింగ్ అనేది ఇలా ఉంటుంది. అంటే కెపాసిటెన్స్ అనేది పైన యాడ్ చేస్తారు. అండ్ మనకి ఇచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల మనకి మెకానికల్ ఎనర్జీ వాటర్ కింద అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో మన ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్ 2 టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయి. అండ్ మెయిన్‌లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలక్ట్రికల్ మోటార్స్, ఫ్యాన్స్‌లో, పంప్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో. అండ్ ఇవేమన్నా సరే ఫ్యాన్స్ కానీ, పంప్స్ కానీ ఇవన్నీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. మనం డైలీ పర్పస్ యూజ్ చేసేవన్నీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. అండ్ కమర్షియల్, ఇండస్ట్రియల్ పర్పస్ వచ్చేటప్పటికి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ కొన్ని ప్లేసెస్‌లో సింక్రోనస్ మోటార్స్ కూడా యూజ్ చేస్తారు. ఓకే. అండ్ మోటార్ ఓవర్ వ్యూ అండ్ ఇన్‌సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ట్రాన్స్‌మిట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టోర్డ్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. అండ్ ఎనర్జీ అనేది వాట్ అవర్, కిలో వాట్ అవర్, మెగా వాట్ అవర్‌లో కూడా మనకి డిఫైన్ చేస్తారు. అండ్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. సో P ఈక్వల్ టు V ఇంటూ కరెంట్ కదా! అండ్ ఎనర్జీ వచ్చేటప్పటికి పవర్ ఇంటూ టైమ్. అంటే ఎంత పవర్ ఆ టయానికి 1 అవర్‌కి నువ్వు ఎంత పవర్ యూజ్ చేస్తావు అని ఎనర్జీ డిఫైన్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటర్. A device that generates AC power. So works on Faraday's law of electromagnetic induction. సో ట్రాన్స్మిటర్ మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర నేర్చుకున్న డెఫినేషన్ ఇది. అండ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే పవర్ జనరేషన్స్‌లో అండ్ పవర్ ప్లాంట్స్‌లో యూజ్ చేస్తారు. అంటే హైడల్ ప్లాంట్స్ అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్ గేర్ ప్రొడక్షన్. సో ఏ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైసెస్ ఫర్ స్విచ్చింగ్, ప్రొటెక్టింగ్ అండ్ ఐసోలేటింగ్ సర్క్యూట్స్‌లో స్విచ్ గేర్ అనేది యూజ్ చేస్తారు. అసలు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ అనేది తీసుకుంటే ప్రతి ఫ్లాట్‌కి ఒక మీటర్, ఎలక్ట్రికల్ మీటర్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రికల్ మీటర్స్ అన్నీ కలిపి మనకి కింద మన గ్రౌండింగ్ ప్లేస్‌లో ఒక ప్రొటెక్షన్ కింద అన్నీ పెడతారు. సో దాన్ని ప్రొటెక్షన్ అనేది చేస్తారు. స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అనేది అక్కడ ఉంటుంది. సో మీరు పెద్ద అపార్ట్మెంట్స్ తీసుకుంటే ఇలాగా ఇదంతా దీనికి ఒక రూమ్ అనేది కన్సిడర్‌గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ సర్వర్స్ గానీ సో దాని నుండి సెపరేట్‌గా స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మెయిన్‌లీ ఎక్కడ యూజ్ చేస్తారు? పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో అండ్ ఫాల్ట్ మేనేజ్మెంట్ కండిషన్స్‌లో యూజ్ చేస్తారు. ఫ్యూజ్. సో మనం ల్యాబొరేటరీస్ చూస్తా ఉంటాం. సో మనకేదైనా డివైస్ ముందుగా ప్రొటెక్షన్ ఇస్తుంది సేఫ్టీ పర్పస్ కోసం. అండ్ ఈ ప్రొటెక్షన్ డివైస్ దట్ బ్రేక్స్ ఎ సర్క్యూట్ వెన్ ఎక్సెసివ్ కరెంట్ ఫ్లో. ఎప్పుడైతే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందో సో ఆ టైంలో ముందు ఇది ట్రిప్ అవుతుంది. అండ్ ప్రివెంట్స్ ఓవర్ హీటింగ్ అండ్ ఫైర్ హజార్డ్స్ నుంచి సేఫ్టీగా మనకి ఇది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్సులేషన్. సో ఇన్సులేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేషన్స్ ఉన్నాయి. మైకా, వుడ్, పేపర్ అండ్ పోర్సిలిన్. సో ఇవన్నీ ఇన్సులేషన్ మెటీరియల్స్. ఏంటంటే ఇవి మనకి ఎలక్ట్రికల్ పవర్ నుంచి మనకి సేఫ్టీ ఇవ్వడానికి అండ్ కండక్టివ్ మెటీరియల్ యొక్క లైఫ్ టైమ్ కూడా మరి పెరగడానికి అండ్ రబ్బర్, గ్లాస్ అనేవి దీనికి ఎగ్జాంపుల్స్. అండ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే వైర్ కోటింగ్స్ దగ్గర ఎలక్ట్రికల్ సేఫ్టీ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో ఇది జస్ట్ బేసిక్ టాపిక్స్. దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 అని నేను చేస్తాను. పార్ట్ 2లో వచ్చేటప్పటికి సో బేసిక్ లాస్ అనేవేంటి? సో మనకి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర లాస్ ఏం యూజ్ చేస్తారు? మోటార్స్ లాస్ ఏంటి? అండ్ బేసిక్ ఇన్స్ట్రుమేషన్ లాస్ అండ్ మెజరింగ్ యూనిట్స్. సో ఇవన్నీ డిస్కస్ చేస్తా. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.